హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. మాధవిలత తిన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ మనం చూసుకుంటే మాధవిలత ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇక ఆ ప్రశ్నల వర్షానికి సంబంధించి మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను బీజేపీ కార్యకర్తగా ఎప్పటి నుంచో అదే పార్టీకి సంబంధించి నేను ఆ పార్టీకి అంకితం అనే విధంగా అయితే ఉంటుంది. ఇక రీసెంట్ గా జానీ మాస్టర్ ఇష్యూలో చాలా మంది జనసేనకి సంబంధించిన వాళ్ళు జానీ మాస్టర్ వైపుగా అందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఆమె మాత్రం నేను బీజేపీలో ఉన్నదాన్ని నేను అమ్మాయి వైపే సపోర్ట్ చేస్తాను, నేను ఆ బాధితురాలి వైపే సపోర్ట్ చేస్తాను అంటూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. ఇక ఆ వీడియోకి సంబంధించి కొంతమంది జనసేన ఫాలోవర్స్ అయితే తనని పేడ్ ఆర్టిస్ట్ అని, మీకు పే చేస్తున్నారు అని, అదేవిధంగా మీరు కావాలని ఇలా చేస్తున్నారంటూ తన పైన కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దానికి తాను రిప్లై ఇస్తూ నేను బీజేపీ కార్యకర్తనని, నన్ను ఎవరూ కొనలేరని, నన్నే కాదు బీజేపీలో ఉన్న ఎవరిని కూడా డబ్బులతో కొనలేరని, మమ్మల్ని సనాతన ధర్మానికి సంబంధించి మేము మాట్లాడే దాంట్లో ఎక్కడా కూడా ఏదో తక్కువ అంచనా చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఎవరిని మాట్లాడలేదని, మేబీ మీరు జానీ మాస్టర్కి సంబంధించి ఆయన దగ్గర ఎన్నో డబ్బులు ఉన్నాయేమో, ఆ బాజురాల దగ్గర అస్సలు డబ్బులు లేవు, ఫ్యూచర్లో ఆ అమ్మాయి కోర్టులో కేసు ఓడిపోయినా కూడా పెద్దల సమక్షంలో పెద్దలు గొప్ప గొప్ప వాళ్ళ మధ్యలో ఆ అమ్మాయి ఓడిపోయిందని అంటాను, కానీ ఆ అమ్మాయి తప్పు ఉందని మాత్రం నేను అస్సలు అనుకోను. ఎందుకంటే ఆ బాధితురాలు తనంతట తాను బయటకి వచ్చి ఇలా జరిగింది అని ఖచ్చితంగా చెప్పదు. చెప్పింది అంటే ఖచ్చితంగా అది అయ్యే ఉంటుంది. నేను అందుకోసమే తన వైపు సపోర్ట్ చేస్తాను. అంతేకాని ఈ విషయానికి సంబంధించే కాకుండా నాకు మాట్లాడే అధికారం ఉంది, నాకు రాజ్యాంగం ఆ అధికారాన్ని ఇచ్చింది. నేను ఎవరిని కూడా తప్పు పట్టలేదు. ఇంకా జనసేనకి సంబంధించిన చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ని మెచ్చుకుంటే తలపైన పెట్టుకొని, మెచ్చుకోకపోతే కాళ్ళ కింద పడేసి మాటలు అనడము, పేడ ఆర్టిస్టులు అనడము, నన్నైతే ఎవరు కొనలేరు కొనలేరు కూడా అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని నేను ఏమీ అనలేదని, నేను అన్నది ఒకటి మీకు అర్థమైంది ఒకటి అని, నేను ఆయన ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, జస్ట్ పార్టీల నుంచి తీసేయడమే కాకుండా ఆ పార్టీకి సంబంధించి ఆయనని ఎందుకు దాని గురించి జానీ మాస్టర్ ఇష్యూ గురించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు, ఆయనకు విషయం అయితే ఖచ్చితంగా తెలుసు కదా అని అడిగాను. అంతేకాని మీకు నచ్చినట్టు రాసుకొని మీకు నచ్చినట్టు అనుకుంటే నేనేం చెయ్యలేను అంటూ మాధవిలత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.